దేవునికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రికుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములో మీ అందరికీ మా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ప్రార్థించుకొని వాక్యములకి వెళదాము. మన మధ్యలో ఉన్న కొండమ్మ గారు ప్రార్థిస్తారు. హల్లెలూయా. ప్రైలాడు స్తోత్రము 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 ప్రభు. పరిశుద్ధుడా, మహాన్నతుడా, మహాగణుడా, స్తోత్రనైన మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి నీ స్తోత్రాలు, వందనాలు ప్రభు. అయ్యా, ఇది కేవలం ఉచితమైన ప్రేమ కృపను బట్టి స్తోత్రాలు ప్రభు. ఈ మాసం అంతా మమ్మల్ని కాపాడేందుకు నీ స్తోత్రాలు, వందనాలు తండ్రి. అయ్యా, మమ్మల్ని రెక్కల కింద భద్రపరచుకునేదాన్ని బట్టి నీ స్తోత్రాలు, నీ వందనాలు. నీ అపారమైన ప్రేమ కృపను బట్టి స్తోత్రాలు తండ్రి. ఈనాడు మేము సజ్జులు ఉన్నామంటే నాయన నీ కృపధారగా నాయన, మా శక్తి మా భక్తి కాదయ్యా. లోకంలో ఎంతోమంది గతించిపోయినరు నాయన. ఎదుగా తండ్రి, మమ్మల్ని ఈ భూలోకంలో ఉంచినదని బట్టి నీ స్తోత్రాలు, వందనాలు ప్రభు. నీకెన్ని స్తుతులు మేము చెల్లించిన నాయన, నీ రుణం మేము తీర్చుకోలేం ప్రభు అని స్తోత్రాలు, వందనాలు ప్రభు. ఈ సమయమా, ఈ గడియ నాయన, ఈ దినము నువ్వు మాకు అనుకూలపరిచినదని బట్టి నీ స్తోత్రాలు, వందనాలు ప్రభు. నీ దాసుని నిలబడుతుండగా తండ్రి, మీరు అభిషేకించి నాయనా, ఆయన నోటికి మీరు నాయన దూరగుండి నాయన ఆ మాటలు నాయన నిబ్బిడ్డ నాయన ఆయన ఎదుగో తండ్రి వినిపిస్తున్నప్పుడు అనేక మంది హృదయాలలో నాయన ఆ వాక్యము నాయన బిడ్డలు నాయన ఎదుగో తండ్రి క్రియ జరగదని మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్న స్తోత్రాలు, వందనాలు ప్రభు. నైనా ఈ లోకం మాకు శాశ్వతం కాదు గనుక నాయనా ఆ వాక్యం పెడచెవు పెట్టకుండా నాయన ఎదుగో తండ్రి వాళ్ళ హృదయాలలో ఫలించి అభివృద్ధిలోకి మీరు నాయన ఆ బిడ్డల మనసు మీరు మార్చమని ప్రార్థిస్తున్న స్తోత్రాలు, వందనాలు ప్రభు. నీ మాటలలో జీవముందయ్యా, నీ మాటలలో శక్తి ఉంది తండ్రి, నీ స్తోత్రాలు, వందనాలు ప్రభు. లోకంలో ఎన్నో నాయన మేము వింటున్నాం, కానీ అది అంత వ్యర్థం కనుక నీ మాటలు మేము విన్నప్పుడు తండ్రి మా ఆత్మ జీవితంలోనైనా మేము బలపరుచుకొని వాటి ప్రకారం మేము అనుసరించి నడుచుకునే దానికి మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నా. నీ స్తోత్రాలు. మనుషులు నాయన పైరపు చూస్తారు, కానీ నాయన నువ్వు హృదయం అంతరంగా నాయన ఎరిగిన దేవుడు. నీ స్తోత్రాలు. నువ్వు మమ్మల్ని ఏం అడగలేదు, కానీ నాయన నీ హృదయం మాకు ఏమన్నా తెలియచేస్తున్నావు నా తండ్రి. నీ కొందనాలు స్తోత్రాలు. ఈ హృదయంలో నాయన నువ్వు నివసించాలని ఎంతో ఆశపడుతున్నావు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి, ఈ హృదయం నీకు సమర్పించుకునే దానికి తండ్రి ఈ దినం ఈ గడి నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు. నీకే మహిమ ఘనత ప్రభులు పొందుకోమని యేసుక్రీస్తునామములో ప్రార్థించి స్తుతించుకున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం. ఆశీర్వాదములు పొందుకోవాలంటే మనము దేవుణ్ణి ప్రేమించాలి, దేవునికి లోబడాలి, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడిచినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదములు మనం పొందుకుంటాము. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే నిర్గమకాండము, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించి వాడినై ఉన్నాను. ఎవరినంట? ఆయన్ని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకొని ఎవరు నడుచుకుంటారో 1000 తరముల వరకు దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడంట. ఈనాడు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదములు మనం పొందుకోలేకపోతున్నది కారణం ఏంటంటే దేవుని యొక్క మాటకు లోబడకుండా, దేవుని యొక్క మాటకు లోబడకుండా, దేవుని యొక్క ఆజ్ఞలను గైకొనకుండా, దేవుని వాక్యమును విసర్జిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మనం పెడచెవిన పెడుతూ మనం జీవిస్తున్నాము. కాబట్టి మనము దేవుని యొక్క ఆశీర్వాదములు, దేవుని యొక్క దీవెనలు పొందుకోలేకపోతున్నాము. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనే వారిని దేవుడు మనల్ని ఆస్తికర్తలుగా నింపుతాడు, ఆస్తికర్తలుగా చేస్తాడు. మన యొక్క ధన నిధులను ఆయన నింపుతాడు. ఆకాశము నుండి తన
ధనవిధులను దేవుడు మనకు పంపిస్తాడు ప్రియులారా. ఎప్పుడంటే దేవుణ్ణి ప్రేమించి దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడి దేవుని యొక్క ఆజ్ఞలు గైకొనొచ్చు జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆస్తికర్తలుగా చేస్తాడు. మనకు దాచపడిన నిధులను ఆయన మనకు పంపిస్తాడు. అబ్రాము దేవుని యొక్క మాటకు లోబడినాడు కాబట్టే ఆయన దేవుడు ఆశీర్వదించినాడు. లోబడినాడు, దేవుణ్ణి ప్రేమించినాడు కాబట్టి వెండి బంగారములు కలిగి గొప్ప ధనవంతుడుగా ఆయన ఉన్నాడు ప్రియులారా. ఎవరిని ప్రేమించినాడు? దేవుణ్ణి ప్రేమించినాడు, దేవుని యొక్క మాటకు లోబడినాడు. ఈసాకు కూడా తన యొక్క తండ్రి ఆశీర్వాదములు పొందుకున్నాడు, క్రమక్రమంగా అభివృద్ధి పొందుచున్నాడు. ఫిలిష్తీయులు అసూయపడినంత వరకు దేవుడు ఈసాకును ఆశీర్వదించినాడు. ఈరోజు మనల్ని దేవుడు ఆశీర్వదించలేకపోతున్నాడంటే దానికి కారణము దేవుని యొక్క మాటకు కానీ దేవుని యొక్క వాక్యానికి కానీ మనము విధేయత చూపకుండా ఆశీర్వాదములు పొందలేకపోతున్నాము. వీరందరూ దేవుని ప్రేమించి ఆయననే లోబడినందున దేవుని వాళ్ళని ఆస్తికర్తలుగా చేసినాడు. ఈరోజు నిన్ను నన్ను ఆస్తికర్తలు చేయాలంటే మొదట దేవుణ్ణి ప్రేమించు, రెండవది ఆయన మాటకు లోబడు, మూడవది ఆయన ఆజ్ఞలు గైకొను, ఆయన మార్గములు నడువు, నీవు దీవించబడతావు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. ఈరోజు మనం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా ఉన్నామంటే లోక సంబంధమైన ఆశీర్వాదములు పొందుకొని మన కష్టార్జితం జీవిస్తున్నాము. దేవుని యొక్క ఆశీర్వాదములు నిరంతరం ఉంటాయని ఆశీర్వదిస్తే ఐశ్వర్యం అనుగ్రహిస్తాడు. ఎవరికి ఇస్తాడంటే దేవుని ప్రేమించి దేవుని ఆజ్ఞకు లోబడిన వారిని ఆయన ఆస్తికర్తలైన ఐశ్వర్యాన్ని అనుగ్రహిస్తాడని వాక్యము తెలియపరుస్తున్నది. దావీదు కూడా అంటున్నాడు, యెహోవా నా బలము, నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నాడు. దావీదుకి దేవుడే బలం అంట. ఆ బలాన్ని పెట్టుకొని లోకం వైపు చూడలేదు, ఆ బలాన్ని పెట్టుకొని ఆయన అతిశయించలేదు, ఆ బలాన్ని పెట్టుకొని ఆయన విర్రవీగలేదు. కానీ దేవుని ఆ బలాన్ని ఇచ్చినందుకు దేవునికి ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడు. యెహోవా నా బలం అంటున్నాడు, నేను నిన్ను ప్రేమిస్తున్నా అంటున్నాడు. ఆ బలం ఉండి మనకు ఆ బలంగా ఉన్నట్లయితే మనము దేవుని ప్రేమించము, కానీ లోక సంబంధమైన వాటి మీద ఈ బలాన్ని ఉపయోగిస్తాము. అయితే దావీదైతే దేవుని ప్రేమిస్తున్నందుకు బలాన్ని ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని దేవునికి ఆయన తెలియపరుస్తున్నాడు. 1 దినవృత్తాంతములు 29వ అధ్యాయము 28వ వచనములో దావీదు వృద్ధాప్యంలో కూడా ధనవంతుడిగా మరణించినట్టుగా మనం చూస్తున్నాము. అంటున్నాడు, అతడు వృద్ధాప్యం మందుంచిన వాడి ఐశ్వర్య ప్రభావములు కలిగి మంచి ముదిములో మరణించెను. ఎవరంటే దావీదు మహారాజు. ఆయన దరిద్రుడుగా ఆయన మరణించలేదు, కానీ ధనవంతుడుగా మరణించిన కారణం ఏంటంటే దావీదు ఆయన యొక్క బలాన్ని ఉంచుకొని ఏం చేసినాడు? దేవుణ్ణి ప్రేమించినాడు. కాబట్టి మరణించే వరకు మృద్యుములో కూడా వృద్ధాప్రాయంలో కూడా ధనవంతుడుగాను మరణించినట్టుగా మనం చూస్తున్నాము. మనం కూడా ధనమును సంపాదించుకోవాలంటే, బలమును సంపాదించుకోవాలంటే దేవుణ్ణి ప్రేమించు. నీవు మరణం నొందిన కూడా నీవు ఆస్తిపరుడుగా నువ్వు మరణిస్తావుడికి వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తుంది. దావీదు వృద్ధాప్రాయం కూడా ఆయన ధనవంతుడుగానే మరణించినాడు, ఐశ్వర్యవంతుడు మరణించినాడు. ఎందుకంటే దేవునికి భయపడినాడు, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించినాడు, దేవునికి ప్రార్థించినాడు, దేవుని కృతజ్ఞతాస్తు చెల్లించినాడు. ప్రతి విషయంలో కూడా దేవునికి ప్రార్థిస్తూ దేవునికి లోబడి ఆయన జీవించినాడు. కాబట్టి ఆశీర్వాదము కొదువ కాలేదు, ఐశ్వర్యవంతుడిగా ఆయన మరణించినట్టుగా మనం చూస్తున్నాం. నన్ను ప్రేమించే వారిని 1000 తరముల వరకు నేను వారిని కరుణిస్తానని చెప్పిన వాగ్దానాన్ని దావీదు పట్ల ఆయన నెరవేర్చినాడు. ముదిమి వరకు కూడా ఆయన ఆశీర్వాదంగా దీవించినాడు ప్రియులారా. కాబట్టి మనము కూడా
దేవుని యొక్క మాటకు లోబడి దేవుని యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ మనము జీవించినట్లయితే దేవుడు మన యొక్క జీవితమును అభివృద్ధిలో తీసుకొచ్చి మన కుటుంబం ఆశీర్వాదకరముగాను దీవెనకరంగా నడిపిస్తాడని ఈ వాక్యం ద్వారా నేను మీకు మన జీవితంలో ఆయనను ప్రేమించేది నేర్చుకోవాలి. ఆయన మన ఎడల చూపిన శ్రేష్టమైన ప్రేమను గురించి మనం తెలుసుకోవాలి. ఆయన బిడ్డలుగా ఆయన్ని ప్రేమించి ఆయన ఇష్టలుగా మనం జీవించినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆస్తికర్తలుగా చేస్తాడు, పరలోకమున ధన విధులను నీకు నింపుతాడు, నీవు ముదిమ వరకు కూడా ఐశ్వర్యవంతులుగా ఉంటావని ఈ వాక్యము ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను ప్రియులారా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని పట్ల ప్రేమ కలిగి ఆయన మాటకు లోబడి ఆయన ఆజ్ఞల కట్టలను అనుసరించి మనం జీవించినట్లయితే దేవుడు నిన్ను నన్ను ఐశ్వర్యవంతులుగా చేస్తాడు. ఈసాకును యాకోబును అబ్రాహామును దీవించిన దేవుడు, ఆయన ఐశ్వర్యం కలగజేసిన దేవుడు నీకు నాకు ఐశ్వర్యం కలగజేయడా? వారు దేవుని మాటకు లోబడినాడు, దేవుని ప్రేమించినారు కాబట్టి వారు ఆశీర్వాదకరంగా జీవించినారు. మనమైతే ఆశీర్వాదకరంగా జీవించలేకపోతున్న కారణం ఏంటంటే మనము దేవునికి భయపడేది లేదు, దేవుని యొక్క మాట వినేది లేదు, మన ఇష్టానుసారం మన జీవితము జీవిస్తున్నాము. కాబట్టి ఐశ్వర్యములు కోల్పోయి దరిద్రతలు మనం జీవిస్తున్నాము. ఆ దరిద్రతలు పోవాలంటే యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు కల్వారి రక్తంలో కార్చిన దేవుని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ధనవంతుడు గుండి నీ కొరకు ఆయన దరిద్రుడిగా మారినాడు. జ్ఞాపకం ఉంచుకో, ఆయన యొక్క ధనాన్ని నేను ఆస్తికర్తలు చేయాలని ఆయన దరిద్రుడు అయినాడు. నీవు ఇంకను ఆయనను ఎరగకుండా దరిద్రతలను జీవిస్తున్నావని ఈ వాక్యం ద్వారా నీకు తెలియపరుస్తున్నాను. దేవుడు ఈ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడైన మా ప్రభువా, జీవమగల తండ్రి, జీవాధిపతి, నీకే వందనములు. ఇంతవరకు నీ కృపా నీ సన్నిధి మాతో ఉంచి మాట్లాడిన ప్రతి మాటను ఆశీర్వదించండి, దీవించండి. మమ్మల్ని 1000 తరముల కరుణించి దేవుడైన విధానం బట్టి నీకే స్తోత్రములు. నీ మాటలు, నీ ఆజ్ఞలను, నీ కట్టడలను, నీ వాక్యం ఇంట్లో మేము ఆస్తికర్తలు చేస్తానని చెప్పిన దేవా నీకే స్తోత్రములు. మేము నీకు లోబడి నీలో జీవించి సాయం చేసి నీకు కృపణించమని, వింటున్న ప్రతి వారు కూడా ఆశీర్వాదకరముగా దీవెనకరముగా సాయం చేసి నీకు కృపణించమని యేసుక్రీస్తును బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.